తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒకసారిగా మారిపోయింది. రెండు ద్రోణాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతుండగా అంతర్గత కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరేన్ ప్రాంతం వరకు మరో ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ 2 ద్రోణాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం పూర్తిగా చల్లబడదని చెప్పొచ్చు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో పూర్తిగా విస్తరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు అయితే గత 3 రోజుల నుంచి కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రథమంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతం విశాఖలో కూడా వాతావరణం చాలా భిన్నంగా ఉన్న పరిస్థితి. గత 2 రోజులు పూర్తి స్థాయిలో వర్షాలు నమోదైనప్పుడు కూడా ఈరోజు ఆకాశం అంతా కూడా పూర్తిగా మేఘామృతమై సముద్రపు అలలు కూడా చాలా ఉవ్వెత్తున ఎగుస్తున్న పరిస్థితి. బలమైన ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. దాదాపు ఇప్పటికే వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీస్తాయని చెప్పి కూడా ఇప్పుడే వాతావరణ శాఖ తాజాగా అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా కూడా నైరుతి ఋతుపవనాలు అయితే విస్తరించిన నేపథ్యంలో విస్తారంగా వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తారు. ఏపీతో పాటు తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ఋతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో తెలంగాణలో కూడా కుండిపోత వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఐఎండీ ఇప్పుడే సూచించింది. అయితే రాగల 3 రోజుల పాటు కూడా ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పలు జిల్లాలో ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆయా జిల్లాలను ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ కూడా విపత్తుల శాఖ జారీ చేసింది. ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అలర్ట్గా ఉండాలని కూడా ఐఎండీ అయితే సూచించింది. అయితే ఏపీలో ఇప్పటికే పూర్తి స్థాయిలో వాతావరణం అయితే చల్లబడిందని చెప్పచ్చు. గత వేసవి దృష్ట్యా వడగాలతో ఇబ్బంది పడిన ప్రజలైతే ఈ వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడడంతో సంతోషంగా ఉన్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అయితే వానలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు కూడా ఆ వానలు సాగే అవకాశం అయితే ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ అయితే కావచ్చు, అదేవిధంగా పశువులు కాపర్లు కావచ్చు, చెట్ల కింద ఉండే పౌరులంతా కూడా ప్రజలంతా కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు. ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళే దిశగా జాగ్రత్తలు వహించాలని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో మరింత విస్తారంగా వర్షాలు పడే సూచన ఉంది. బలమైన ఈదురుగాలు వేస్తారని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా బలమైన ఈదురుగాలు వేస్తాయన్నారు. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాలను అలర్ట్ చేశారు. ఆ ప్రాంతాల్లో పనిచేసే రైతులు ప్రథమంగా మొక్కలు ఇప్పుడు విత్తనాలు నాటే అవకాశం ఉంది. కాబట్టి ప్రథమంగా రైతులు చాలా అలర్ట్గా ఉండాలి. మరోవైపు చెట్ల కింద ఉండకూడదు, బహిరంగ ప్రదేశాలు ఉండకూడదు. ఏదైతే సురక్షిత ప్రాంతాలు ఉందో ఆ ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తూ ఉన్నారు. అయితే ఉరుములు పడే సమయంలో భారీ శబ్దాలు వస్తాయి. కాబట్టి శబ్దాలు విన్నంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో భారీగా వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ప్రథమంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇదే తరహాలో వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఈసారి ఆశాజనకంగానే వర్షపాతం ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఏపీలో అటు తెలంగాణలో కూడా ఇదే స్థాయిలో వర్షాలు పడే సూచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడాది అయితే రైతులకి మంచి ఊరటగానే ఉండే అవకాశాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి బట్టే కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాయి. కాబట్టి రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా కూడా వర్షాలు పడే సూచన కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉందని వాతావరణ శాఖ అధికారులు తాజాగా బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది వాతావరణం సంబంధించి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.